అనగనగా గుండ్రపెల్లి గ్రామంలో రామ్మోహనాచారి అనే ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకు అనేక గ్రామాలలో శిష్యులుండేవారు. రామ్మోహనాచారి అప్పుడప్పుడు 2-3 రోజుల పాటు తన శిష్యులు ఉన్న గ్రామాలకు వెళ్లి వారి వద్ద దక్షిణలు వసూలు చేసుకుని వచ్చి ఆ డబ్బుతో జీవించేవాడు. ఇక చారి భార్య సురభి వట్టి గయ్యాళి. ఎందుకు కొరగాని మీ సంగీతం విద్యను నమ్ముకుని మనం బతికేదెలాగా? దీనిమీద మనకి పెద్దగా సంపాదన కూడా ఏమీ రావటం లేదు. ఏదో ఓ పని చేసుకుని ఇదే కష్టం అక్కడ పెడితే మీరు ఇంకొంచెం ఎక్కువ సంపాదించొచ్చు కదా. లేదు లేదు, అసలు సంగీతం అనేది వ్యాపారం కాదు, ఇది ఒక కళ. మా తాతల నుండి తరతరాలుగా ఇదే చేస్తున్నాం. ఇప్పుడు మనకు సంపాదన రావడం లేదు అని సంగీతాన్ని వదిలేస్తే భవిష్యత్ తరాలకు ఈ విద్య ఎలా చేరుతుంది? ఇలా అని ఆ సంగీతాన్ని నమ్ముకుని మనకు భవిష్యత్తు లేకుండా చేసుకుందావా? మీరే కొంచెం ఆలోచించండి. మీరిలా ఉంటే త్వరలో మనకి ఆకలి చావులు తప్పవు. నాకు పీలా దరిద్ర బతుకు బతకడం ఇష్టం లేదు. మీకిదే చెప్తున్నాను. మీరు ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదిస్తే సరే, లేకపోతే నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని ఆమె అస్తమానం తన భర్తను తిట్టిపోస్తూ అతనికి క్షణమైన మనశ్శాంతి లేకుండా చేసేది. ఆమె ఇరుగు పొరుగు వాళ్లను కూడా విడిచిపెట్టేది కాదు. చీమ తలకాయంత నెపం దొరికితే చాలు వాళ్లతో రోజుల కొద్దీ తగాదా పెట్టుకునేది. నన్నంటే అన్నావు కాని ఇలా ప్రతిదానికి ఇరుగు పొరుగు వారితో గొడవలు పెట్టుకుంటే ఎలా చెప్పు? కొంచెం శాంతంగా ఉంటే నాకు ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. అంటే ఏమిటి మీరంటున్నది? మన ఇంట్లో నా వల్ల మీకు మనశ్శాంతి లేదు అంటారు, అంతేగా? అయ్యో, నేను అలా అనలేదు. నిన్ను కొంచెం ప్రశాంతంగా ఉండమంటున్నానంతే. అలా ఆ గయ్యాళి భార్య మూలంగా చారికి ఇల్లు ఒక నరకంగా ఉండేది. దాంతో తన మనసులో ఇలా అనుకునేవాడు, ఇలా గొడవలు పడుతూ ఈ ఇంట్లో ఉండే కన్నా అలా నా శిష్యుల వద్దకు వెళ్ళినప్పుడే నాకు ఎక్కువ మనశ్శాంతిగా ఉంటుంది. రాను రాను నా భార్య ఆశ నాకు శాపంలా మారింది. ఇక నేను ఏదో ఒకటి చేయకపోతే ఈమెను భరించడం కష్టం. అయితే సురభితో వచ్చిన చిక్కేమిటంటే ఆమెకు తన భర్తపై మమకారం లేకపోలేదు. అతను ఊళ్ళో లేనప్పుడు లేడని చాలా బాధపడేది. అతన్ని ఎన్నడూ ఏమీ అనను అని ఒట్టు కూడా పెట్టుకునేది. కాని మళ్లీ అతని ముఖం కనిపించేసరికి ఆ ఒట్లన్నీ గాలికెగిరిపోయేవి. అతన్ని కాస్త విశ్రాంతైనా తీసుకోనీయకుండా అతని మీద విరుచుకుపడేది. ఆమెకు ఒక కూతురు కొడుకు ఉండేవారు. అమ్మా, ఎందుకమ్మా ఎప్పుడు చూసినా నాన్నని ఏదో ఒకటి అంటూనే ఉంటావు? కొంచెం ఆయన్ని ప్రశాంతంగా ఉండనివ్వచ్చు కదా. అవునమ్మా, నిజంగా నీ వల్ల నాన్న చాలా బాధపడుతున్నారు. ఆయన్ని చూస్తేనే మాకు జాలేస్తోంది. పగలంతా ఊరూరు తిరిగి తనకు వచ్చిన విద్యతో ఎంతో కొంత సంపాదించుకు తీసుకొస్తున్నారు కదా. ఇంకా నువ్వెందుకమ్మా ఆయన్ని ఇష్టం లేని పని చేయమని ఊరికే పోరు పెడుతున్నావు? తండ్రిపైన జాలిపడి వాళ్లు తమ తల్లిని సౌమ్యంగా ఉండమని బతిమలాడేవారు. కాని ఆమెకు వాళ్ల మాటలు తలకెక్కేవి కావు. అయ్యో అయ్యో, ఇది మరీ బావుంది. నేనేవైనా ఇది నాకోసం చేస్తున్నాన్రా? ఇదంతా మీ భవిష్యత్తు బావుండాలనే కదా. అయినా ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోవటం లేదు. పైగా నేను పోరు పెడుతున్నానని ఊరంతా నన్ను గయ్యాళి భార్య అంటున్నారు. ఇక మీకెలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలియటం లేదు. సర్లేండి, ఇక నుండి మీ నాన్న ఎంత తెస్తే దాంతోనే సరిపెట్టుకుంటాను. ఆయన్ని ఇబ్బంది పెట్టను. ఆరంభంలో చారు తన భార్యను మంచిగా ఉంచటానికి ఏవేవో బహుమతులు తెచ్చి ఇచ్చేవాడు. కాని వాటి వల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది. ఆమె నోరు మహా చెడ్డది. ఆమె స్వభావాన్ని మార్చటం చారికి సాధ్యం కాలేదు. ఒకనాటి మధ్యాహ్నం చారి సంచారం నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. ఆ రోజు ఎవరో శిష్యుడు అతనికి ఒక పెద్ద సొరకాయ తెచ్చిస్తాడు. అప్పటికే సురభి తాను తిని పిల్లలకు పెట్టి పడుకుంటుంది. చారి చాలా ఆప్యాయంగా, ఇదిగో సురభి, లే, నీకోసం ఏం తెచ్చానో చూడు. హా, నాకోసం మీరేం తెస్తారులేండి, అవతల పడేయండి, నేను నిద్రపోవాలి అని కనీసం అతనేం తెచ్చాడో కూడా తిరిగి చూడకుండా ఒత్తిగిల్లి పడుకుంటుంది సురభి. దాంతో చారి ఆ సొరకాయను ఆమెకు దగ్గరగా తెచ్చి, ముందు ఒకసారి లేచేటి తిరిగి చూడబోయ్, ఇది ఎంత పెద్దగా ఉందో చూడు. దాంతో తన నిద్ర చెడగొడుతున్నందుకు సురభికి ఎక్కడ్లేని కోపం వచ్చి భర్తపై మరింత విరుచుకుపడుతూ ఇలా అంటుంది, చాల్లేండి, మీరేదో పెద్ద బంగారం తీసుకొచ్చినట్టు ఏమిటా గోలా? అసలు ఎప్పుడు ఈ సొరకాయ ముఖమే చూడనట్టు ఈ మాత్రం దానికే ఎందుకంత సంబరవట? చేతనైతే ఏదైనా సంపాదించి చూపించండి అంటూ సురభి చివాల్న లేచి ఆ కాయను భర్త చేతిలో నుంచి లాక్కుని వీధిలో ఉన్న పెంటకుప్ప మీదకు విసిరేస్తుంది. దాంతో చారికి జీవితం మీద పూర్తిగా విరక్తి కలుగుతుంది. వెంటనే అక్కడ్నుండి బయటకు వచ్చేసి తనలో తాను ఇలా అనుకుంటాడు, చీచీ, ఇంక ఈ బ్రతుకు బ్రతకడం కన్నా చావటం మేలు. ఈమె ఎప్పటికి మారుతుందో ఏమో. ఇంతకాలం వేచి ఉన్నాను, కాని ఈమెలో మార్పు ఆశించడం నా తప్పే.
ఇలా హీనంగా బ్రతకటం కన్నా నేను చావటం మేలు. అని అతను ఆత్మహత్య చేసుకోవడానికి నిశ్చయించుకుని గంగానదికి పరిగెడతాడు. అలా గంగానది ఒడ్డుకు వెళ్లి గంగలో దూకబోతూ ఉండగా అతని మిత్రుడు సోమనాథుడు దూరం నుంచి అతన్ని చూసి, ఇదిగో చారీ, ఏం చేస్తున్నావయ్యా? ఒక్క నిమిషం ఉండు, నేనొస్తున్నాను అని అరవడంతో చారి తన ప్రయత్నాన్ని ఆపి సోమనాథుడి వైపు తిరిగి చూస్తాడు. ఇక చారి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చిన సోమనాథుడు ఇలా అంటాడు. ఏమిటి అగాయిత్యం చారీ? అసలేం జరిగింది? అసలెందుకిలా చేస్తున్నావు అని అడుగుతాడు. తన మిత్రుడు అలా అడగడంతో కంటనీరు పెట్టుకున్న చారి ఉప్పొంగుతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఇలా అంటాడు. నాకు బతకాలం లేదు. నా భార్య అనే మాటలు నేను భరించలేకపోతున్నాను. నా భార్యను సహించినంతకాలం నేను సహించాను, కాని ఇంక నా వల్ల కావటం లేదు. అందుకే చనిపోదామని ఇక్కడికొచ్చాను అంటాడు చారి. దాంతో విస్తుపోయిన సోమనాథుడు తన మిత్రుణ్ణి ఓదార్చి కొంతసేపు ఆలోచించి ఇలా అంటాడు. నువ్వు బాధపడకు చారీ. నాకు ఇంద్రజాలం వచ్చునని నీకు తెలుసు కదా. నీ కష్టాలు గట్టెక్కించే ఉపాయం నన్ను చేయని. నీ భార్యను మార్చడానికి నేను ప్రయత్నిస్తాను. ఒకవేళ అప్పటికీ నా వల్ల కాకపోతే ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేద్దువుగాని. లేదు మిత్రమా, లేదు. చేయగలిగినంతా నేను ఎప్పుడో చేశాను. ఏం లాభం లేదు. తను ఇక మారదు. నీ ప్రయత్నం వృధా అవుతుంది. అయ్యో, నీలో ఇంత నిరాశ పనికిరాదు. నేను చేయాల్సిన పద్ధతిలో నేను చేసి చూస్తాను. తప్పకుండా నీ భార్యలో మార్పొస్తుంది. ఈ ఒక్కసారికి నన్ను నమ్మిచూడు అంటాడు సోమనాథుడు. దాంతో మిత్రులిద్దరూ కలిసి భోజనం చేసి సోమనాథుడి పథకం గురించి మాట్లాడుకుంటారు. ఆ పథకం విన్న మీదట చారిలో ఆశ తలెత్తుతుంది. నువ్వు చెప్పింది విన్న తర్వాత నాకెందుకో ఈసారి నా భార్యలో మార్పొస్తుంది అని నాకనిపిస్తుంది. నువ్వు చెప్పినట్టే చేసి చూద్దాం. ఇక ఆ రోజు సూర్యాస్తమై చీకటి పడుతుంది. పెద్ద జుట్టు గడ్డంగల ఒక ముని చారి ఇంట ప్రవేశిస్తాడు. ఆ సమయంలో చారి భార్య సురభి దేవుడి మందిరంలో దీపారాధన చేస్తూ కొత్త మనిషిని చూసి ఉలిక్కిపడుతుంది. పాపిష్టిదానా, ఇంకా పుణ్యస్త్రీలా ఉన్నావా? తీసేయ్యా బొట్లు. నువ్వు ఇప్పుడు విధవురాలివి. నీ భర్త చనిపోయి చాలా సమయం అయింది అంటాడు ఆ ముని గంభీరంగా. తన ఇంటికి వచ్చి తనను అంతమాట అన్న ఆ మునిపై సురభికి తీవ్ర కోపం వచ్చి, ఏయ్, ఎవరు నువ్వు? పో అవతలికి. నేను విధవరాల్లని నీకెవడు చెప్పాడు? నా భర్త బతికే ఉన్నాడు. నువ్వేదో పొరపాటు పడి మా ఇంటికొచ్చినట్టున్నావు. ముందిక్కడి నుండి కదులు, బయటికి పో. లేదు లేదు, నీ భర్త ప్రాణాలతో లేడు. ఆ మహాకాళి ముందు తన పీక కోసుకుని తనను తాను ఆ దేవికి బలిచ్చుకున్నాడు. కావాలంటే నా వెంట వచ్చి చూడు, అసలు నిజం నీకే తెలుస్తుంది. ఆ మాట వినగానే సురభి గుండె జారిపోతుంది. తీవ్ర దుఃఖంతో ఆ మునితో ఇలా అంటుంది. అసలు ఈ మాట మీకెవరు చెప్పారు? నా భర్తకేం జరిగింది? ఆయన అలా ఎందుకు చేసుకున్నారు? మీరు నిజంగా చూశారా? అవును, నేనే కళ్ళారా చూశాను. నాకిది ఎవ్వరూ చెప్పలేదు. నువ్వు కూడా నాతో వస్తే నీకు చూపిస్తాను అంటాడా ముని. దాంతో ఆయన్ని అనుమానిస్తూనే సురభి ఆ ముని వెంట కాళికాలయానికి వెళుతుంది. ఆలయం తలుపులు వేసి ఉంటాయి. రక్తపు మడుగులో తన భర్త చారి అక్కడ పడి ఉంటాడు. అతని కంఠంలో కత్తి ఇరుక్కుని ఉంటుంది. చనిపోయిన కారణంగా చారి శరీరం నీలంగా అయిపోయి ఉంటుంది. ఆ దృశ్యం చూసి సురభి విలపిస్తూ ఇలా అంటుంది. అయ్యో అయ్యో, ఎంత పని చేశారు? మీకు వచ్చిన కష్టం నాకు చెప్పుంటే సరిపోయేది కదా. మా అందర్నీ ఇలా అనాథల్ని చేసి పడిపోయారు కదా అంటూ సురభి ఏడుస్తుంది. అలా ఏడ్చి ఏడ్చి ఆమె గుండె అవిసిపోతుంది. ఆమె పిచ్చిదానిలా ఏడుస్తూ తల గోడకేసి కొట్టుకుంటుంది. అప్పుడే ఆ గుడి పూజారి వచ్చి ఆమె బాధను చూసి ఇలా అంటాడు. అమ్మా, ఇప్పుడు ఎంత ఏడ్చి ఏం లాభం చెప్పు. అతను బతికి ఉన్నన్నాళ్ళు అతన్ని రాచిరంపాన పెట్టావు. పోట్లాడటం తప్ప నువ్వు అతనికి ఏం చేశావు? నీ పోరు పడలేక అతను ప్రాణం తీసేసుకున్నాడు. ఇప్పుడైనా ఇక అతను ప్రశాంతంగా ఉంటాడు. అవును, నా మూలంగానే ఆయన పోయాడు. నేను పాపిష్టిదాన్ని. ఇక నేను బతికి ఉండకూడదు. నేను కూడా ఆయనతో పాటే చచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అంటూ సురభి తన నుదురు గోడకేసి మరింత గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. దాంతో ఆ ముని ముందుకు వచ్చి ఆమెను వారించి, అమ్మా, నీవు నీ భర్త కోసం ప్రాణం ఇచ్చేంత అభిమానం గలదానివైతే అతను నీ దగ్గర ఉన్నప్పుడే అతన్ని పోరు పెట్టకుండా అతను తెచ్చిన దాంతో తృప్తి చెంది అతన్ని జాగ్రత్తగా చూసుకుండాల్సింది. అతను నీతో ఉన్నన్ని రోజులు ఏ రోజైనా సుఖంగా ఉన్నాడా? నీ ప్రేమ ఏదో ఆ రోజే చూపించి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అంటాడు ముని. దాంతో తన తప్పు తెలుసుకున్న సురభి, క్షమించండి బాబు. భవిష్యత్తుపై బెంగ పెట్టుకుని ఆయన్ని సాధించానే కాని మా కోసం ఆయన పడుతున్న కష్టాన్ని నేనెప్పుడూ అర్థం చేసుకోలేదు.
ఆయన నా మాటల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. అందుకే ఆయనతో పాటు నేను చచ్చిపోతాను. లేదు లేదు, నువ్వు చనిపోవద్దు. దీనికి నా దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఉండు, ఇప్పుడే చెప్తాను అని ఆ ముని తన సంచిలో నుంచి ఒక విచిత్రమైన వేరు పైకి తీసి ఆమెకు చూపిస్తూ ఇలా అంటాడు. చూడమ్మా, ఇది మృత సంజీవిని. హిమాలయాల్లో మాత్రమే దొరుకుతుంది. దీనిని మా గురువుగారు నాకిచ్చారు. దీని సహాయంతో నేను నీ భర్తకు తిరిగి ప్రాణం పోయగలను. కాని ఒక్క షరతు, నువ్వు అతన్ని ఎన్నడూ ఏ మాటలు అనరాదు. అతనితో కాని ఇతరులతో కాని పోట్లాటకు దిగరాదు. అలా అని ఆ మహాకాళి మీద ప్రమాణం చేస్తావా? మీరు నా భర్తను తిరిగి బతికిస్తాను అంటే అంతకు మించి నాకేమీ వద్దు. ఇక నుండి మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. ఇక నుండి నా వల్ల ఎవ్వరూ బాధపడకుండా చూసుకుంటాను. త్వరగా నా భర్తను బ్రతికించండి అని సురభి అతను చెప్పినట్టే ప్రమాణం చేస్తుంది. ఆపై ఆ ముని మాత్రమే ఆ గుడిలోకి వెళ్లి చారిపై ఒక దుప్పటి కప్పి దాని కింద తను చెయ్యి పోనిచ్చి వేరుతో ఏదో చేసినట్టుగా చేస్తాడు. కొంచెం సేపయ్యాక ఆయన నెత్తురోడుతున్న కత్తిని పైకి తీసి నెమ్మదిగా బట్టను చారి మీద నుంచి తొలగిస్తాడు. దాంతో చారి శరీరంలో కొంచెం కదలిక ఆరంభమవుతుంది. మరికొంతసేపటికి చారి నిద్ర నుంచి లేచినవాడిలా బలహీనంగా లేచి కూర్చుంటాడు. అది చూసి సురభి వెంటనే అతని వద్దకు వెళ్లి, ఏమండి, నన్ను క్షమించండి. మిమ్మల్ని ఎప్పటికీ పల్లెత్తు మాట అనను. క్షమించానని ఒక్కసారి చెప్పండి. మీరు బతికొచ్చారు, నాకదే చాలు అంటూ ఏడుస్తుంది. దాంతో చారి సురభి కేసి చూసి చిరునవ్వు నవ్వుతాడు. అలా ఆలయం నుంచి సురభి తన భర్తను ఇంటికి తీసుకొస్తుంది. ఇక అందరూ వెళ్ళిపోయాక ముని తన పెట్టుడు జుట్టు గడ్డము తీసేసి సోమనాథుడిగా మారిపోతాడు. సురభి గయ్యాళితనం వదిలించాం. మన ఎత్తు పారింది గదా శాస్త్రిగారు అంటాడు పూజారితో. దాంతో పూజారి కూడా చాలా సంతోషంగా, అవునయ్యా, పూర్తిగా పారింది. ఇక ఆ ఇల్లాలు తన మొగుడితో ఎన్నటికీ పోట్లాడదు. కాని ఈ గొంతుకోత రహస్యం ఏమిటి? అసలు మీరు అతన్ని ఎలా బ్రతికించారు అని పూజారి అడుగుతాడు. దాంతో సోమనాథుడు ఒక చిరునవ్వు నవ్వి, ఇందులో పెద్ద రహస్యం ఏమీ లేదండి. నేను ఇంద్రజాల ప్రదర్శనల్లో తరచుగా చేసేదే ఇది. ఈ కత్తులు చూడండి, ఇది మామూలు కత్తి. ఈ రెండోది ఇంద్రజాలానికి ఉపయోగించేది. దీనిలో గుండ్రని భాగం కత్తిరించి ఉంది. ఈ భాగం మనిషి గొంతుకు సరిగ్గా ఆని ఉంటుంది. దీన్ని చారి మెడకు ఆనించి పెట్టాను. రంగుతో మాయారక్తం తయారుచేసి చల్లాను. చారి ఒంటికి కొద్దిగా నీలం రంగు పులిమాను. ఇక మామూలు కత్తి ఆ చారి శరీరం క్రింద దాచాను. గుడిదీపాల కొద్దిపాటి వెలుగులో చనిపోయినట్టు భ్రమ కలిగించడం మరింత తేలిక. చారి మీద గుడ్డ కప్పినప్పుడు అతని శరీరం క్రింద ఉన్న మామూలు కత్తి బయటపడేసి గుడ్డతో పాటు దొంగ కత్తిని తీసేశాను. చారి కూడా ముందుగా నేను చెప్పినట్లు తన పాత్రను చక్కగా నటించాడు. అలా ఈ దొంగ నాటకం ఆడి అతని భార్యకు బుద్ధి చెప్పాను అంటాడు సోమనాథుడు. దాంతో పూజారి కొంచెం విస్మయం చెంది, అంతా బాగుంది కాని ఇలా దేవాలయంలో ఆ దేవి ముందు ఇలాంటి పని జరిగిందే అని నా విచారం. ఇందులో నాకు తెలియకుండా నన్ను కూడా పాత్రధారిని చేశారు కదా. అయ్యో, ఇందులో తప్పేమీ లేదండి. మనం ఇక్కడ ఆడిన నాటకంతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడటమే కాక అతని జీవితం సుఖంగా ఉండేటట్టు చూశాం. తప్పకుండా ఆ కాళీమాత ఎంతో సంతోషిస్తుంది అంటాడు సోమనాథుడు. ఇక ఆ రోజు నుండి సురభి మళ్లీ ఎన్నడూ చారితో పోట్లాడలేదు. తన ఇంటి చుట్టుప్రక్కలున్న ఎవ్వరితోనూ కయ్యానికి కాలుదువ్వలేదు. అలా వారాడిన నాటకం ఒక నిండు ప్రాణాన్ని కాపాడి వారి జీవితాన్ని చక్కదిద్దింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.